రైతుల నుంచి ఇచ్చేసినటువంటి అందరూ వ్యవసాయదారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఓ 2-3 నెలలుగా మన ఆవులపల్లి, తోరపల్లి, కెలవరపల్లి, గుత్తాలి, కలవరపల్లి, ఆలూరు, పేరంపల్లి, సామంపల్లి ఇక్కడంతా నాలెడ్జ్ క్యారిగర్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, నెలలో 32,000 ఎకరాలు పోతుంది, 40,000 ఎకరాలు పోతుంది, 10,000 ఎకరాలు పోతుందని ఒకే తప్పు ప్రచారాలు చేస్తున్నామండి. నేను ఆ బదులు ఇంకా కంటిన్యూస్గా మేమందరూ, నేను కానీ, ఎంపీ కానీ, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, కలెక్టర్ కానీ అందరూ చెప్పుకునే వస్తాయి. లేదు అట్లంతా లేదు అయితేనూ జనాలకి వ్యవసాయదారులతో ఇది పోలేదు. ఎలా ఉండేది మాకు 1 ఎకరా, 1 ఎకరా లేదా 2 ఎకరాలు పోయిస్తుంటే మా జీవన మీద పోయిస్తుంది అని చెప్పి పాపం అంతా భయపడింది. దాన్ని భయపడేటట్ల కొందరు చేసింది. నేను దాన్ని చెప్పేకి రాజకీయ మాట్లాడేకి ఇష్టపడలేదు. కొందరు చేసింది. అయితే దానంతా నీట్గా దాన్ని తీసుకుపోయి ఫస్ట్ మీ ఏరియాలో వచ్చి నేను ఎంపీ మాట్లాడుకుని అన్నాక కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి కలెక్టర్, నేను, మినిస్టర్, ఎంపీ అంతా మాట్లాడుకుని అన్నాక తిరిగా ఇండస్ట్రియల్ మినిస్టర్ చూడాలంటే ఇండస్ట్రియల్ మినిస్టర్ దగ్గర పోయి అసెంబ్లీ వచ్చేటప్పుడు కూడా మాట్లాడిపిస్తుంది. మైక్ కూడా లేదు అని చెప్పి అది అనుకుంటే తిరిగా సీఎం దాన్ని చూసి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు ఆయన బర్త్డేమో ఎవరు వ్యవసాయదారులతో తోడుతారా నేనే చెప్తాను అని చెప్పి ఆ తర్వాత అందరికీ చెప్పుకుని వాళ్ళు కొందరు దాంట్లో అప్పుడు ఒప్పులేదు. ఉంటే మనవాళ్ళంతా వచ్చి నేను సీఎం ఆఫీస్కి పడుకోపోతుంది. అప్పుడు గట్టి సీఎం ఉంటాయి, ఇద్దరు ఉంటాయి. అయితే ఇద్దరు సెపరేట్. సీఎంఏ నేను ఉన్నాను, భయపడదండ. మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఉన్నాడు, భయపడదండ. అట్లంతా ఏమీ లేదు. ఉంటే మేమే చెప్పింటున్నా కూడా అందరి దగ్గర సెపరేట్ 20 జనం వచ్చింటారు. అనేక ప్రెస్ మీట్ కూడా దిగిపోయి ఇట్లా చూసి మేము సెపరేట్ మనోళ్ళంత ప్రెస్ మీట్ కూడా మంచిది. అది కొందరు మమ్మల్ని ఫోటో రాలేదు, ఊరికి చెప్తారు. అది దాన్ని కూడా ప్రచారం చేసి ఒక సీఎం చూసింటామనే దాన్ని కూడా తప్పుగా తప్పుగా చెప్తారు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఏం చేసే కైలు అని ఇంకా సీఎం చూడలేదంటే సీఎం చూడలేదు అని చెప్పి 20 జనాలు సీఎం చూసి 20 జనాలు తప్పు చెప్పే కైందా. అది ఎలాంటే ఒక పోరాటం చేసేవాడిని డైరెక్ట్ గా 50 సీఎం చూసలేదు. మీకోసము నా కోసముగా సీఎం మిమ్మల్ని చూసిందే. వేరే అయితే చూస్తాను ఎంతో పోరాటాలు చేస్తారు. అయితే సీఎం ఎవరిని చూసలేదు. వాళ్ళు పోరాటం ఆధారపడితే కన్సర్న్ మినిస్టర్ చూస్తారు, లేదంటే దానికి ఒక కమిటీ వేస్తారు, అధికారులు వేస్తారు, మాట్లాడుకుంటారు, సాల్వ్ చేస్తారు. ఇస్తే నేరుగా ఆర్భాటం చేసే వ్యవసాయదారులు చూసింటేదంటే సీఎం మిమ్మల్ని మాత్రం అది నేను ఎక్కడ చూపించిన దాని నుంచి దాన్ని లేదు. అనేక సీఎంఏ డిప్యూటీ సీఎం కృష్ణగిరికి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫంక్షన్ వేరేమో రాజకీయ పార్టీ మీటింగ్లలో లేదంటే ఎక్కడ సప్లై గవర్నమెంట్ ఫంక్షన్ లోనే కలెక్టర్, మినిస్టర్ అందరూ ఉండేటప్పుడు డిప్యూటీ సీఎం వచ్చి తెలివిగా మేము యా కారణంతో వ్యవసాయదారులకు బాధించినట్ల యావ స్కీమ్ తీసుకొచ్చే మీరు ధైర్యంగా ఉండొచ్చు, మేము ఉండమని చెప్పినారు. దాని నుంచి వ్యవసాయదారులకి డిఎంకే ప్రభుత్వము యాపత్తు ఏమన్యాయం చేయదు, అంతా ముచ్చిదేసేసినాం. ఈ పొద్దు వ్యవసాయంలో ఏమో టాస్క్ చూస్తామంటే దానికి కారణమే డిఎంకే మాట్లాడడం. కరెంట్ బిల్ కట్టినట్టు ఉంటే వచ్చే ఇప్పుడు కూడా వ్యవసాయంలో ఏమి మిగిలే ఉంటే మనం జీవనానికి వ్యవసాయం కావాలని చేస్తాం, కష్టపడతాము. కరెంట్ బిల్లే కట్టాలని ఉంటే ఇప్పుడు ఇంకా మనం ఏమి చేసేది. అట్లా కానీ కరెంట్ బిల్లే కట్టే పని లేదని చెప్పిందే డిఎంకే పార్టీ. 7,000 కోట్లు మళ్ళా చేసిందే మేము కాదు. ఇంటింటికి పోయి సొసైటీ వాళ్ళు వాకిలు పెట్టేది, బీరువా ఎత్తుకుపోయేది అంతా చేస్తూ ఉంటాయి. మా ఊళ్ళో సొసైటీలో కూడా జరిగింది. నా కళ్ళు అట్లా దాన్ని 7,000 కోట్లు వ్యవసాయదారులు అప్పుడంతా మన్నా చేసిన పార్టీ కూడా డిఎంకే పార్టీ. దాని నుంచి ఇప్పుడు 5 ఏళ్ళ యాడన్నా వ్యవసాయదారులు తొందరయ్యేట్లా డిఎంకే పార్టీ ఏమైనా చేసిందని కూడా మీకు తెలుసు. దాని నుంచి మీరు ఎవరు పార్టీ అయినట్ట డిఎంకే పార్టీ అటు కాదు, మేముండము, మీరు ధైర్యం ఉండట. మీ జాగా, మీ వ్యవసాయదారుల భూమి ఓడిసంకపోతే కూడా మేము ఉండాలి. ఆ పరిస్థితి
ఈ పరిస్థితి లేదు. అయితే మా సీఎం చెప్పింది అసలు నేను లేదా దాని కొందరు చెప్తారు సీఎం అక్కడ చెప్తారు ఇక్కడ లేదు అంటారు. మేము చెప్పేది లేదు. ఒక దేశం అభివృద్ధి కావాలంటే అన్ని కావాలి. ఇప్పుడు మంచినోళ్ళు చదువుకోవాలంటే మంచినోళ్ళు వచ్చి కంటిన్యూస్ గానే వ్యవసాయం చేస్తారు అనేది సందేహం. ఇప్పుడు వ్యవసాయం చేస్తారంటే మంచినోడు వ్యవసాయదారుడు అంటే బిడ్డించే కూడా ఏం చేస్తారు. అదే వాళ్ళు మంచి పనిలో ఉన్నాడు ₹1,00,000 సొంతం చేస్తాడంటే ఇమీడియట్ గా బిడ్డిస్తారు. అవునా లేదా? ఇది కూడా నడుస్తుంది. దానికి అభివృద్ధి కావాలా, వ్యవసాయదారులు బాధపడుతుంది. ఇట్లా మేము చూస్తాం. దానికి కావాల్సిన ఎకరాలు కృష్ణగిరి డిస్టిక్ లో గవర్నమెంట్ జాగా ఉంది. అక్కడ వేస్తాం. క్యాన్ ఫామ్ 1,600 ఎకరాలు ఉంది. దాని ఏమైనా ఉందా? వీడియో ఉంది. మేము అట్లా దగ్గర తీసుకొస్తుంటే చదివిన వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది. మన ప్రాంతము దీంట్లో అభివృద్ధి అవుతుంది. వ్యవసాయదారులు కూడా ఇప్పుడు 50 సరుకులు కూలీ పొలాన్ని అడిగినాము. 242 కోట్లు ఎస్టిమేషన్ వేసి పెట్టినాం. వచ్చే కాలంలో గ్యారెంటీ వేరే గంట 50 సరుకులకి నీళ్ళు తీసుకొస్తాం. ఇది కూడా అడ్డంగా వచ్చారంటే 200-300 కోట్లు వేస్తామా? ఇప్పుడు కూడా కాలం రెడీసరికి 10 కోట్లు వేసినాము. అటు పోయినట్టుంటే 10 కోట్లు దుడ్డు వేస్ట్ చేస్తారా? ఇది ఇవంతా పొజిషన్ షర్టులు సార్ 24 కోట్లు వేసి షర్టులంతా రెడీ చేస్తున్నాం. అందుకే వ్యవసాయానికి ఏమేమంతా కావాలో అదంతా చేసే పరిమితం చేయడం దానికి ధైర్యంగా ఉండగా చెప్పేవాళ్ళు మాట ఇవ్వదండా. ఇప్పుడు ఎలక్షన్ అనేదానికి కొంత రాజకీయం చేస్తారు. చేసుకోవాలి. వాళ్ళకి సేరి మనం మంచి చేసినాం. వాళ్ళు తెలుసుకోండి. లేదా ఈ పద్ధతి ఇంకా 5 ఏళ్ళు అయింది కూడా మనం తెలుసు. సరే ఇదేమి ఎమర్జెన్సీ ఇంకొక 5 ఏళ్ళు తెలిసి ఎమ్మెల్యే మంచి పని చేసిన బాబు ఇప్పటికంటే మాకు ఏం తొందర లేదని ఇంకొక 5 ఏళ్ళు చేయాలంటే దగ్గరగా చెప్తే తిరిగి వచ్చేస్తుందని మనం భయపడదు. ఇంకా 5 ఏళ్ళు పోయినట్టు కూడా మేము 50 ఎమ్మెల్యే చెప్పారు ఏం భయం లేదు. మనకి బాగుంటామని మీకు చెప్పాలి. అంతే మంచి